రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్న పరిస్థితులలో ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా రాష్ట్రంలో పెను రాజకీయ సంచలనాలు చెలరేగుతున్నాయి. అందులో భాగంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో 4 చోట్ల సీట్ల మార్పులు చేర్పులు చేపట్టారు. అందులో భాగంగా అనంతపురం ఎంపీ హిందూపురం ఎంపీతో పాటు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే పెనుగొండ ఎమ్మెల్యే మార్పులు చేర్పులు జరిగాయి. అందులో భాగంగా మనతో మాట్లాడేందుకు అనంతపురం వైసీపీ నగర అధ్యక్షుడు సోమశేఖర్ గారు ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ విధంగా ముందరకు వెళ్తారు అనే దానిపై వైనాట్ 175 దిశగా వెళ్తున్న వైసీపీ శ్రేణులు ఏ విధంగా వెళ్తున్నారు అనే దానిపై ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇప్పుడు జరుగుతున్న 2024 ఎన్నికలకు మీరు ఏ విధంగా ముందుకు వెళ్తారు? మేము సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కులం మతం ప్రాంతం ఏవి చూడకుండా సంక్షేమ పథకాలు ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా జరగబోయే ఎన్నికల్లో కులం మతం ప్రాంతం కాకుండా ఈరోజు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా 175 సీట్లు వస్తాయని చెప్పి కూడా మేము ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పాలన అది సచివాలయ వ్యవస్థ అయితేనేమి, వాలంటరీ వ్యవస్థ అయితేనేమి, లేదా పెన్షన్ ఇంటికి చేర్చేది అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, ఆసరా అయితేనేమి, చేయూత అయితేనేమి, ఇవన్నీ కూడా వచ్చే ఎన్నికల్లో పని చేయబోతూ ఉన్నాయి. కాబట్టి కేవలం జన్మభూమి గత ప్రభుత్వం మాదిరి జన్మభూమి కమిటీల సిఫార్సు ఉంటేనే మేము పథకాలు ఇవ్వడం లేదు. కేవలం అర్హతే ప్రామాణికంగా ఎక్కడా కూడా ఏ అవినీతి తావు లేకుండా డైరెక్ట్గా బెనిఫిషియర్స్కు చేర్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే. 175 సీట్లకు 175 ఖచ్చితంగా వస్తాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అనంతపురం అరవంలో సుమారుగా 800 కోట్లతో రోడ్లను వేసిన పరిస్థితి. అయితే మరోవైపు జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు అసలు ఏం చేయలేదని చెప్పి చెప్తున్నారు. దానికి మీరేమంటారు? మామూలుగా పచ్చ కామెరలోనికి అంత పచ్చగానే కనపడుతుంది. ఈ అనంతపురం నగరంలో గతం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఇక్కడ అనంత వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ అనంతపురం ఎట్లుంది, అంతకుముందు ఎట్లుందో కూడా మనం అనంతపురంలో మళ్ళీ కళ్ళకు కట్టినట్టు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఇట బల్లార్ రోడ్ నుండి పంగల్ రోడ్డు వరకు మనకు నగరం నడిబొడ్డు ఉన్నటువంటి సర్వజన్య ఆసుపత్రికి అనుసంధానంగా ఒక మదర్ అండ్ చైల్డ్ కేర్ హాస్పిటల్ 310 కోట్ల రూపాయలతో కూడా తీసుకురావడం జరిగింది. ఇది కేవలం అనంత వెంకటరామరెడ్డి గారి యొక్క అనుభవాన్ని రంగరించి, ఆయన గతంలో ఎంపీగా పనిచేసినటువంటి అనుభవాన్ని రంగరించి ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో కూడా వీటన్నిటినీ కూడా 800 కోట్ల రూపాయల పైగా కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కేవలం ఇవన్నీ కూడా జనసేన అనేది ఒక సీజనల్ పార్టీ. అది ఎందుకంటే ఇది సీజనల్ ఫ్రూట్ లాంటిది. ఓన్లీ ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే అభిమానాన్ని అమ్ముకునేటువంటి పార్టీ జనసేన పార్టీ. ఎలక్షన్లప్పుడు మాత్రమే వచ్చి జనాల మీద ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించి ఇది సినిమా కాదని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అభిమానాన్ని ఈ రాష్ట్రంలో తాకట్టు పెట్టింది 2 వ్యక్తులు. మొదటిగా చిరంజీవి, రెండోది పవన్ కళ్యాణ్. కాబట్టి అభిమానాన్ని అమ్ముకునే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రజాక్షేత్రంలో నిలవలేనటువంటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం అనేది అది హాస్యాస్పదమని కూడా తెలియజేస్తాను. ముఖ్యంగా ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తుతో పాటు రాష్ట్రంలో వైఎస్ షర్మిల గారు కూడా వస్తున్నారనే పరిస్థితి ఏర్పడింది. ఏమైనా వైసీపీ పార్టీకి దీనివల్ల ఏమైనా ప్రభావితం చూపుతుందంటారు? అందరికీ తెలిసిన విషయమే, కొత్త విషయం ఏం కాదు. చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు కానీ కుటుంబాల్లో చిచ్చు పెట్టేది కానీ కొత్త ఏమి కాదు. ఈరోజు ఇది ప్రజాస్వామ్య దేశం. ఇది ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది. అందరూ మీరు నేను చెప్పినట్టు కూడా నడవాలని రూల్ లేదు. కాబట్టి ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. కుటుంబంలో చిచ్చు పెట్టే దాంట్లో మన చంద్రబాబు నాయుడు గారు దిట్ట. దానికి రామారావు గారి కుటుంబం ఈరోజు ఏ విధంగా విచ్ఛిన్నమైందో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక ఒక ఆడకూతురుతో రాజకీయం చేసేది కేవలం చంద్రబాబు నాయుడికే చెల్లిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఏ విధంగా ఉంటుందంటారు మీరు? రాబోయే ఎన్నికల్లో ఇంకా ఇంతకుముందే చెప్పా, కులం మతం ప్రాంతం చూడకుండా కేవలం అర్హతే ప్రామాణికంగా సంక్షేమాన్ని అభివృద్ధిని అందించాం. వచ్చే ఎన్నికల్లో కూడా కులం మతం ప్రాంతం చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని వర్గాల ప్రజలు పట్టం కట్టేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా తెలియజేశాను. రాబోయే 2024 ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా సీఎం జగన్ ఉంటారని, ఎస్సీ ఎస్టీల మైనారిటీలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అవకాశం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారని, ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో ముందుకు వెళ్తామని చెప్పి మరోవైపు తెలియజేస్తున్నారు. టీడీపీ జనసేన పార్టీ పొత్తులు, టీడీపీ జనసేన కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎవరు ఎంతమంది వచ్చినా జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో విజయ బావుట ముగిస్తామని చెప్పి అనంతపురం నగర అధ్యక్షుడు సోమశేఖర్ గారు తెలియజేసిన పరిస్థితి చూస్తూనే ఉండండి. అనంతపురం నుంచి కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు, హిట్ టీవీ.